పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ నవ్వుతూ నలుగురితో పరుచూరి పలుకులకు స్వాగతం. ముందు చిన్నపిల్లాడికి ఇద్దాం, వివేకాత్రేయ. తర్వాత గొంతు బయటికి పెగలిన స్వరూప్కి, మా నందిని రెడ్డి, అదరగొట్టింది ఓబేబీని, మా రామ్. సూపర్, కూర్చోండి అందరూ. నేను గత 2 సంవత్సరాలుగా నేను ఊహించలేదమ్మా 1,60,000 మంది సబ్స్క్రైబర్ అయిపోతారని అస్సలు ఊహించలే. 10,000 మందో 15,000 మంది ఉంటారు, అంతకంటే ఈ పాఠాలు వినేవాళ్ళు ఎవరు ఉంటారు అనుకున్నా. కానీ ఒక విచిత్రం ఏంటంటే, నిన్న ఎక్కడో ఫంక్షన్లో గోపీచంద్ కలిశాడు. అంకుల్ మీరు చెప్పింది కరెక్ట్, విన్నాను నేను అన్నాడు. నువ్వు కూడా వింటున్నావా అన్న. అదే మొన్న త్రివిక్రమ శ్రీనివాసరావు ఒక మాట చెప్పాడు. ఆయన, నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తా, అది తీసుకుంటానండి, మీ విన్నయే వింటూ ఉంటాం మళ్ళీ ప్రతిసారి ఏదో కొత్త కోణం నాకు వినపడుతూ ఉంటుంది, నాకు భలే ఆనందంగా ఉంటుందండి మీ వింటాండి. అలా రామ్ చరణ్ గురించి మాట్లాడడం చిరంజీవి గారు మెసేజ్ పెట్టాడు, థ్యాంక్ యూ అని. ఓహో, అందరూ వింటున్నారనమాట. ఎస్ అంటే నా జీవితం ఒక ధన్యం అయింది అనుకున్నాను నేను. మనకి తెలిసింది, నేను నా థీసిస్లో తెలుగు సినిమా సాహిత్యం కథాకథన శిల్పం థీసిస్ చేసేప్పుడమ్మా, మొదట ఒక 6 నెలలు నాకేం తోచలో ఏం రాయాలో. ఎక్కడ చూసినా అన్నీ ఉన్నాయి, నేనేం రాయాలో అవన్నీ ఆల్రెడీ సాహిత్యంలో ఉన్నాయి. ఇప్పుడు నేనేంటి రాసేది, ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను? శుభ్రంగా ది పోర్ట్రేల్ ఆఫ్ ద్రౌపది ఇన్ తెలుగు భారతం అని అంతకుముందు చేద్దాం అనుకున్నా, అది రాసుకుంటే పోయేది కదా అనుకుంటా. అంటే అలా అనుకుంటానే 6 నెలలుగా సినిమాలు చూస్తా, టక్కుమని ఒక ఆలోచన వచ్చింది. సాహిత్య కథ చదువుతారు, సినిమా కథ చూస్తారు, అయిపోయింది. ఒక్క పాయింట్ దొరకగానే ఇక అంతే 400 పేజీల పుస్తకం వచ్చేసింది ఒక్క పాయింట్కి. అలా అందులో ఏమి రాశానంటే, నేను మహానుభావులు వేదాంత రాయ్ గారు, కేవీ రెడ్డి గారు, ఎట్లాంటి వాళ్ళ, మాధురి సుబ్బారావు, వాళ్ళలో మనం ఇంత ఉంది అసలు. వాళ్ళెవరూ వాళ్ళకి తెలిసిన దాన్ని పుస్తక రూపంలో కానీ గ్రంథంలో చెప్పలే ఎక్కడ. కాబట్టి కనీసం 357 సినిమాలు రాసిన నాకు ఇంత హక్కు ఉంటుంది. నేను చెప్తే సరిచేసే వాళ్ళు చేస్తారు వెనకాల. ఇంకో పిల్లలు వస్తే చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్ 15 మన 1937 తెలుగు సినిమా రిలీజ్ అయిందని నేను రాశా. కానీ నా వెనకాల ఇంకో పిల్లాడు వచ్చి అది ఫిబ్రవరి 6 అని ప్రూవ్ చేశాడు. నేను ఇప్పుడు 9వ ముద్రణ వస్తుంది, దానిలో నేను ముందు మాటలోనే అతని పేరు తలిచి ఇది చూసుకోండి పలానా పేజీలో దానికి అతను థీసిస్ చేశాడు ఇప్పుడు అని. అలా ఇప్పుడు నేను చెప్పిన పాఠాలకు రేపు మీరెవరన్నా గురుగారు అలా చెప్పాడు కానీ దీన్ని ఎలా చేయొచ్చు అని మీరు చెప్తే నేను సంతోషపడతాను. కానీ మనం ఏం చేయబోతున్నామంటే ఎడ్యుకేట్ చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వాళ్ళందరూ ఫోన్లు చేసి, రే ఆ సుబ్బారావు అబ్బాయి కొంచెం గాలికి తిరుగుతున్నాడు రా, మద్రాసు పంపిస్తాను చూడండి సినిమాలకు పనికి వస్తాడు. గాలికి తిరిగేవాడు సినిమాలకు పనికి రావడం ఏంటి? తట్టుకోలేకపోయానమ్మా దాన్ని. అసలు మనం ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని అందిస్తున్నాం. శ్రమజీవులు మీ అందరికీ తెలుసు, నిద్రాహారాలు లేకుండా ఎన్ని కష్టాలు పడతామో. ఆయన కళ్ళు ఇంకా నిద్ర లేకుండానే ఉన్నాడు. సినిమా రిలీజ్ అయినా కూడా ఇంకా నిద్రపోని మొహంలోనే ఉన్నాడు వివేకాత్రేయ. అలా ఒక అద్భుతం ఏంటంటే, ఇవాళ మనం చెప్పుకునే ఈ పాట ఉందే, ఇది పరుచూరి పలుకులకి, పరుచూరి పాఠాలకు కూడా ఉపయోగపడుతుందమ్మా. మీతో అనుసంధానం పలుకులు అవ్వచ్చు, మీరు చెప్పేటువంటి ఒక అద్భుతమైన విషయాలు పాఠాలకు కూడా. కాబట్టి ఇది పరుచూరి పలుకులకి, పాఠాలకు కూడా మా వాళ్ళందరికీ స్వాగతమే. మేము కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నాం సార్, మీతో మాట్లాడినప్పుడల్లా ఏదో ఒకటి కొత్త నేర్చుకుంటాం విషయం. మేము మొదలెడదాం. ఇప్పుడు ఓ ప్రశ్న వేస్తున్నాను నేను.
మీరు డైరెక్ట్ చేసిన సినిమాలు కాకుండా ఈ సంవత్సరం దగ్గర దగ్గర 157 159 సినిమాలు రిలీజ్ అయినాయి. వాటిలో నీకు నచ్చిన సినిమా ఏంటి? మన తెలుగులోనే జెర్సీ సార్. జెర్సీ నీకు నచ్చింది. నీకేది నచ్చిందమ్మా? నాకు బ్రోచేవారు ఎవరు బ్రోచేవారు ఎవరు వచ్చింది? ఈయన కాదు, బ్రోచేవారు ఎవరు అంటున్నాడు. బ్రోచేవారు తనే ఓహో, నువ్వు బ్రోచేవారు ఎవరు? ఓకే, నాకు F2 సార్. F2. నేను ఎలాంటి సినిమాలు అయితే నేను రాయలేను, ఎలాంటి సినిమాలు నేను ఇమాజిన్ చేయలేను, నాకు అలాంటి సినిమాలు ఫస్ట్ నచ్చేస్తాయి సార్. అందులో నేను F2 నాకు తెలిసిన లైఫ్లో అలాంటి ఇమాజిన్ చేయలేదు అండ్ ఐ ఎంజాయ్డ్. నీకు? నాకు జెర్సీ మూవీ సార్. ఎందుకంటే ఒకవరకు మనం ఒక అండర్ పర్ఫామ్ చేయడం చూసాము, ఒక లేట్ బ్లూమర్ విక్టరీ అనేది ఎప్పుడు చూడలేదు మూవీస్లో. సో డిఫరెంట్ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ అనిపించింది నాకు. ఇప్పుడు నాకు నచ్చిన సినిమా నేను చెప్పలేను, నాకు సైరా నచ్చిందని, ఎందుకంటే నేను రాజా సార్. అది కాకుండా ఇంకోటి చెప్పండి సార్. నాకు F2 బాగా నచ్చింది ముందు, ఎందుకంటే ఒక ఛాలెంజ్ చేశాడు. అందరం, నేను అనిల్ రావిపూడితో అన్నా, చాలా మాయ చేసావయ్యా నువ్వు, పెళ్ళాలు తప్పు చేస్తున్నారని ఫస్ట్ హాఫ్ అంతా చూపించి వీళ్ళకి జ్ఞానోదయం చేద్దామని అక్కడ తీసుకెళ్ళి అలా ప్లేట్ తిరగేసి ఆడవాళ్లే కరెక్ట్ మగవాళ్ళు తప్పని చూపించాడు. మామూలుగా చూపించలేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, సోషల్ ప్రాబ్లంగా చూస్తే ఆత్రేయ, ఏజెంట్ ఆత్రేయ నాకు ఎందుకు నచ్చిందంటే, పేపర్లో చదివిన ఒక వార్తని సినిమా చేయొచ్చు, నా థీసిస్లో రాశారమ్మా నేను. అది నాకు ఫస్ట్. తర్వాత బేబీ ఎందుకు నచ్చిందంటే, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు, ఆడపిల్ల కానీ మగాడు కానీ, నేను కోల్పోయాను అని, అది వస్తే బాగుండు మళ్ళీ నా జీవితంలోకి అనుకోని మానవుడు, మనిషి ఉండకుండా ఉన్నాడు. దాన్ని అద్భుతంగా చూపించడం జరిగిందండి. సో మనకేంటంటే, బ్రోచేవారెవర్లా జిమ్మికలు చేశాడు అతను. ఆ జిమ్మికలు ప్రశ్నలు వేస్తాను నేను. ఆడుకున్నాడు స్క్రీన్ ప్లేతో, హైడింగ్ స్క్రీన్ ప్లేతో ఆడుకున్నాడండి. అసలు ఇంటికి వెళ్ళి పట్టుకొద్దాం అనుకున్నా. అలా మనకి ఏంటంటే ఒక్కొక్క సినిమా, కంచరపాలెం, కేర్ ఆఫ్ కన్య, అది కూడా నిజంగా ఎంత చీటింగ్ అంటేనండి, చివరి దాకా నలుగురు కథ అనుకుంటారు కదా, వాడు ఒక్కడో అనగానే నేనే అలా చూస్తా క్లాప్స్ కొట్టే అక్కడ. సో అబ్బా, అంటే 350 సినిమాలు రాసినాడికే దొరకని ఇది చేశారు. అలా ఇప్పుడు మీకు రెండో సినిమా ఏంటి చెప్పు? ఎందుకు? నువ్వు ఎందుకు కూడా నువ్వు చెప్పేస్తే నేను చెప్పా కదా. అలా నీకు ముందు ఏమి నచ్చింది నీకు? జెర్సీ ఎందుకు నచ్చింది? జెర్సీ బేసికల్గా నాకు డ్రామా చాలా నచ్చింది సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఒక స్పేస్లో అంత డ్రామాటిక్ సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు. అండ్ నేను కపూర్ అండ్ సన్స్ అలాంటి సినిమా వచ్చేసరికి, మనకి బాలీవుడ్లో ఉన్న కపూర్ అండ్ సన్స్ లాంటి సినిమా ఇక్కడ మన తెలుగులో ఈ మధ్యలో మిస్ అయిందని చెప్పి అనిపించింది. ఎక్కడ అంత డ్రామాటిక్గా, అంత బ్యూటిఫుల్గా, మెలో డ్రామాటిక్గా కాదు, అంత డ్రామా చెప్తున్న సినిమా లేదని చెప్పి అనిపించింది. అండ్ నాకు ఎమోషనల్గా నేను బాగా కనెక్ట్ అయ్యాను యాక్చువల్గా. నాకు అందులో అమ్మ, కొడుక్కి బ్యాట్ ఇవ్వలేని అసమర్థుడి జీవయాత్ర అని నా చిన్నతనంలో ఒక నవల చదివాను. అది గుర్తొచ్చేస్తుంది. బ్యాటు కొనివ్వలేడాయుడు అంటే అతుక్కుపోయావు. అంటే నీ ఎదురుగా ఉన్నటువంటి క్యారెక్టర్లు నాన్న, ఇప్పుడు తన సినిమాలో లాగా మనకేంటంటే ఇది నా జీవితానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే ఒక ఉదాహరణ ఉందయ్యా, మేమందరం రామారావు సినిమాలు చూస్తాం, ఆడపిల్లలందరూ నాగేశ్వరరావు సినిమాలు చూస్తారు. ఎందుకు అని దాంట్లో రాశారు. నాగేశ్వరరావు మంచి కారు వేసుకుని వస్తాడు, ఒక వాణిశ్రీలాగా వీళ్ళు ఎవరో ఇక్కడ నిలబడి ఉంటారు ఇట్లా పుస్తకాలు పట్టుకుని, ఆయన కారు ఎక్కించుకెళ్తే బాగుండు అనే ఆలోచన. అంటే ప్రతి వాళ్ళు అలాంటి వాడు ఒకడు డబ్బున్నవాడు నన్ను ప్రేమిస్తే బాగుండు, నన్ను తీసుకెళ్తే బాగుండు, అక్కడ లింక్ అయిపోతారు. మనం ఎందుకు లింక్ అవుతాం? కోటలో ఉంటుంది అది, తోటలో ఉంటాం మనం. కోటకి దాన్ని బట్టి రావాలి, అది రామారావు. మాస్కి ఇది ఇష్టం, ఇది నేను అందులో రాశానయ్యా. అంటే మనం ఎందుకు వాళ్ళతో కనెక్ట్ అవుతున్నాం అంటే,
మనకు హృదయాలకు దగ్గరగా మనకు అది అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళలో దూరుతూ ఉంటాం. ఉదాహరణ మా నాన్నగారు మా 200 సినిమాలు అయినాక, నాన్న మేము రాసిన సినిమాల్లో నీకు ఏది నచ్చిందని. మీరు రాసింది కాదు కానీరా, ఆ మురళీమోహన్ చేశాడు ఓ తండ్రి తీర్పు అనేది బాగుందిరా అన్నాడు. అప్పుడు అనిపించింది నాకు, తండ్రి వయసు పాత్రతో మేము ఏది రాయలా, ఆయన కనెక్ట్ అవ్వాలా. అక్కడ తండ్రి తీర్పు ఉంది, ఆయన ఆ సినిమా ఎందుకు కనెక్ట్ అయ్యాడు. అది నీకేమి నచ్చింది సార్? నాకు జెర్సీ నచ్చింది సార్. ఎందుకంటే తండ్రి కొడుకుల అనుబంధాన్ని చాలా సున్నితంగా చూపించారు. అంటే ఎక్కడ ఓవర్ మెలోడ్రామాటిక్ కాకుండా, నువ్వు ఎప్పుడైనా ఒక హీరో కథ చాలాసార్లు చూస్తాం కానీ ఒక అన్నీ కోల్పోయినోడి కథ ఫస్ట్ నుంచే హీరో ఫెయిలియర్. నువ్వు సార్ అది ఊహించావా? ఏ సార్? అతను గెలిచేసి చచ్చిపోతాడు. లేదు సార్, అది యాంటిసిపేట్ చేయలేదు. అది ఊహించలే అంటే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు ఒకటి. 2, అతను చనిపోయినాక అంటే సెలెక్ట్ అవ్వకుండానే పాపం సెలెక్ట్ అయ్యే స్టేజ్కి వచ్చి, అది కూడా చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది. నీకేం సినిమా? జెర్సీ ఫస్ట్ నచ్చింది. అందరూ జెర్సీయే. నాకు అన్నీ నచ్చాయి. తెలుగుకి ఒక కంప్లీట్ ఫిలిం అయితే జెర్సీ నచ్చింది. ఎందుకంటే మామూలుగా మనం చెక్ దే సినిమా కానీ ఎన్ని స్పోర్ట్స్ ఫిల్మ్స్ చూసాం అనుకోండి, ఒక అండర్ పర్ఫార్మ్ నాని నచ్చాడు 2 అంటే ఆ సినిమాలో చాలా నచ్చాయి సార్. ఇప్పుడు అంటే నాని న్యాచురల్ ఆర్టిస్ట్, అతను నిజంగానే అతను ఎప్పుడు క్రికెట్ ఆడాడో మనకు తెలియదు, కానీ క్రికెట్ ప్లేయర్ లాగానే అతుక్కుపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా రాశాడు సార్. ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి నాని అరవటం, అవునవును, ఆ కొడుకు వీళ్ళ నాన్న గురించి సక్సెస్ న్యూస్ అయితే చిన్న నువ్వు ఆడరా అని చెప్పేసి తిరిగి ఒక చిన్న స్మైల్ వస్తారు. వన్ ఆఫ్ బెస్ట్ సీన్ సార్ ఆ సినిమాలో. సో అలాంటి చాలా కొత్తగా రాసిన సన్నివేశాలు ఉన్నాయి. ఆ రిలేషన్షిప్లో కూడా ఎక్కడ ఓవర్ మెలోడ్రామా ఎక్కడ అనిపించకుండా నిజ జీవితానికి దగ్గరగా ఉందా మొత్తం మీటర్ సినిమాలో. కానీ ఉన్నప్పటికీ మన గుండెల్ని పిండేసే సీన్స్ ఉన్నాయి. అంటే ప్రతిదానికి ఒక డ్రామాటిక్ డైలాగ్ కానీ ఇది అవసరం లేదు, ఆ ఎమోషన్ చాలాసార్లు అలాంటి డైలాగ్ లేకుండా కూడా చేయొచ్చు అనేది చూపించాడు. అంటే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది యాక్చువల్గా, మా నాన్న ఆడుతూ చనిపోలేదు, చనిపోతాడని తెలిసిన ఆడాడు. సో అది అస్సలు అతను 10 ఏళ్ల నుంచే దానిలో ఉన్నాడు, అందుకే డిసప్పాయింట్ అయిపోయి ఉన్నాడు అనేది అసలు అది కూడా చాలా అద్భుతమైన పాయింట్. ఇంకోటి ఏంటంటే సార్, మనకి స్పోర్ట్స్ ఫిల్మ్స్లో యూజువల్గా అండర్ పర్ఫార్మ్ చెక్ దే కానీ ఇప్పుడు గోల్కొండ హై స్కూల్ కానీ అండర్ పర్ఫార్మర్స్ పర్ఫామ్ చేయడం చూసాం. కానీ ఆల్రెడీ ఒక లేట్ బ్లూమర్ 36 years అప్పుడు ఒక స్పోర్ట్స్ మళ్ళీ సెల్ఫ్ డిస్కవరీ అనేది ఆ పాయింటే కొత్తది అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది సార్. సో అదే సామాన్యంగా హీరో మోటివ్ అచీవ్ చేయకపోతే ఫ్లాప్ అవుతుంది సినిమా. ఇదేంటి అచీవ్ చేయకుండా అన్న తర్వాత పిల్లాడితో వచ్చి అది పెట్టేసి సైలెంట్ చేసి షటప్ చేసి, హీరో చనిపోతున్నాడు అని తెలిసి చాలా సార్లు కొడుకుని మళ్ళీ నాని చేసే అవకాశాలు ఉంటాయండి, టిపికల్ గా జరుగుతుంది. అవును, అలాంటి అలా చేయలేదు. అంటే యూజువల్ స్క్రీన్ ప్లేకి వెళ్ళలేదు, అనూజువల్ గా వెళ్ళాడు. F2లో నీకేం నచ్చింది చెప్పు, ఎందుకు నచ్చింది? హ్యూమర్ సార్, ఐ ఎంజాయ్డ్ ద హ్యూమర్ ఫ్రమ్ సీట్లో వెళ్ళినప్పుడు. నేను మీలాగా అంత ఆలోచించలేదు సార్, నేను ఆడియన్స్లోకి వెళ్ళాను. సెకండ్ హాఫ్ ఇలా ట్విస్ట్ అవన్నీ నేను ఆ సినిమాకి ట్రైలర్ చూసినట్టు కొన్ని సినిమాలకి డిసైడ్ అయిపోతాం, ఓకే దిస్ ఇస్ అ ప్యూర్ ఎంటర్టైనర్, దీంట్లో ఎక్కువ మనం బుర్ర పెట్టకండి, ఏమి ఎమోషన్స్ ఏం పెట్టుకోండి, హ్యాపీగా వెళ్ళండి, ఎంజాయ్ చేసి వచ్చేసేయండి అని. ఆ ట్రైలర్ అలానే ఉండింది, సినిమా అలానే ఉండింది. నేనైతే అండ్ ప్రైమ్లో వచ్చిన తర్వాత కూడా నేను ప్రతిసారి మా ఇంట్లో కూడా అమ్మకు కూడా బలవంతంగా చూపించి, అమ్మ ఎవరు కూడా చూడాల, అమ్మలు F2 చూడమ్మా అని చెప్పి అంతగా యాక్చువల్లీ ఐ ఎంజాయ్ దట్ ఫిల్మ్. ఆ సినిమాలో అది అమ్మాయిలు అబ్బాయిలు అని అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు, అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారు, అదొకటి మ్యాప్ వేసి చూపిస్తాడు సార్. అది చాలా చాలా అంటే అది హార్ట్ సినిమాకి పర్స్పెక్టివ్. అంటే ఎవడు తప్పు కాదు, వాళ్ళు ఆలోచించే విధానం ఇలా ఉంటుంది, మనం ఇలా అనుకుంటే వాళ్ళు అలా అనుకుంటారని చెప్పేసి చాలా బాగా చెప్పారు. అంటే సింపుల్ సీన్స్ అండి, అమ్మాయి ఏడుస్తే చిన్న సైరన్ పెడతారు, షార్ట్ కూడా మనం చూస్తే రెడ్ లైట్ 2 ఇయర్ మూవీని వెంటనే కట్ చేస్తే అక్కడ ఉన్నారు. ఐ థింక్ అనిల్ రావుపూడి గారు నాకు పర్సనల్గా కూడా లైక్ ఓ షిట్ చాలా బాగా చేశారు ఈయన అని. అందరూ జెర్సీ గురించి మాట్లాడుతున్నారు. జెర్సీలో ఐ ఆల్సో వాచ్ ఇట్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఐ హ్యావెంట్ ఎంజాయ్డ్ ఇట్, బట్ ఐ ఆల్సో హ్యాడ్ మై ఇష్యూస్ విత్ జెర్సీ. అంటే పర్సనల్గా నేను చూసుకున్నప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, హస్బెండ్ అండ్ వైఫ్ అని అలా చూశాను సార్. కమ్యూనికేషన్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఎవ్రీ రిలేషన్షిప్ అంటారు, అండ్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ వాళ్ళ లవ్ స్టోరీ దించే వాళ్ళు వచ్చారు. అది నాకు అర్థం కాలేదు, ఎందుకు హస్బెండ్ వైఫ్కి ఎప్పుడు చెప్పట్లేదు,
అండ్ వైఫ్ క్యారెక్టర్ మీరు చూస్తే ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫర్ మీ, బికాస్ అట్ టైమ్స్ షీ షౌటింగ్ అట్ హిమ్. అండ్ ఇంకోసారి వాళ్ళ ఫ్రెండ్తో చెప్తుంది, అరే నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అతను అలా అయిపోయాడు, మేబీ పెళ్ళి అవ్వకపోయి ఉంటే తను పర్సూ చేసేవాడు అని. కట్ చేసి తను పర్సూ చేస్తున్నాడు అండ్ షీ స్టిల్ బి కంప్లైంట్, నువ్వు క్రికెట్ ఆడొద్దు అని. సో ఐ లాస్ట్ ఇట్. అంటే నాకు అర్థం కాలేదు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, అది కొంచెం. సో ఇట్ వాస్ వేగ్ ఫర్ మీ అండ్ దెన్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ అగ్రీడ్ ద ట్రైన్ సీక్వెన్స్ కానీ దట్ కొడుకు వచ్చి ఎందుకు అబద్ధం చెప్పావంటే, నేను నిజం చెప్పిన అమ్మ నమ్మదు, నిజం చెప్పిన అమ్మ నమ్మదు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి సినిమాలో, కానీ నేను ఎప్పుడు ఏం చూస్తానంటే ప్రతి సినిమాలో, ఇప్పుడు మన సినిమాలో కూడా ఉంటాయి it had the moments, and it could have been, see, I always say movies, they could have been the best film. ఒక్క స్టెప్ కిందకి వచ్చి గుడ్ ఫిల్మ్ దగ్గర అయిపోతాయి. కొన్ని సినిమాస్ కి ఛాన్సెస్ మనం లాజిక్ మాట్లాడితే అంటే మనం మాట్లాడలేకుండా ఏం చేశాడు తెలుసమ్మా, ఆ పిల్లలకి పెళ్ళని లాక్ చేశాడు. దాంతో షాక్లో ఆడిటోరియం ఉంటుంది. ఇదేంటి వీళ్ళ మొగుళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేస్తాడేంటి అనే షాక్ నీకు ఎప్పుడైతే ఇచ్చాడో, వేర్ డ్రామా స్టార్ట్స్ దేర్ లాజిక్ ఎండ్స్. ఏది కొంచెం కొడతా ఉంటే కొన్ని సీన్లు రిపీటెడ్గా అనిపిస్తాయి. కానీ ఆ సినిమాలో ఉన్న ఇంకో అందం ఏంటంటే నాన్న F2లో సజీవమైన పాత్రలు, అన్నపూర్ణమ్మ, వై విజయ, ఎంతమంది ఇళ్లలో తగులుతాయో ఆ పాత్రలు. అతను అద్భుతమైన పాత్రలు. వాళ్ళు వెంకటేష్ అడుగుతారు కదండి, మనవాళ్ళు ఎప్పుడు పుడతారంటే మీరు కాపురం చేయిస్తే కదా. అసలు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరే మాట్లాడతారు. రాగానే సెకండ్ చిన్న హీరో రాగానే సేమ్ అడుగుతున్నప్పుడు వెంకటేష్ వస్తాడు కదా. మేము ఏదైనా సరే మెసేజ్ అంతేగా అయిపోయింది ఇప్పుడు లిటరల్ గా. అవును, అంటే మామూలుగా ప్రదీప్ మామూలుగా టీవీలకి వెళ్ళిపోయి ఉన్నాడు. అలాంటి ఆర్టిస్ట్ మాట అతను వాడిన ఊత పదం ఇవాళ టోటల్ తెలుగు రాష్ట్రాల నిండా అంతేగా. అంటే అంత న్యాచురల్ ఊత పదం అండి అది. అందుకని సహజమైన మాటలు, సహజమైన పాత్రలు. అది అనిల్కి చిన్న టాలెంట్ ఉంది సార్, జింగ్ జింగ్ అమేజింగ్. అంతేగా ఇది ఒకటి పట్టుకున్నాడు, చాలా మంది వాడుతూ ఉంటారు ఆ జింగ్ జింగ్ అమేజింగ్ కూడా. అవును, అంతేగా అనేది. నేను చిన్నప్పుడు మాట బాపు గారి కార్టూన్ చూశాను. దాంట్లో ఏమేస్తాడంటే ఆయన మొగుడు పక్కాడితో అంటూ ఉంటాడు, ఎప్పుడైనా సరే మా ఆవిడతో లాస్ట్ వర్డ్ నాదే అండి. బాబు నాకు కూడా నేర్పరాది అంటే లాస్ట్ వర్డ్ పెళ్ళాంది కాకుండా మొగుడు అవ్వాలి. ఏంటంటే సరే అలా కానీ నీ ఇష్టమే నా ఇష్టం అంటారు, మళ్ళీ మాట్లాడదు వాడు. ఎంత మంచి మాట చూడమ్మా అది. నాకు కూడా కాసేపు ఏమంటాడు వీడు, నెక్స్ట్ మనం కూడా నేర్చుకుంటే బాగుడు, పెళ్ళం మాట్లాడకుండా ఏం మాట్లాడవచ్చా అంటే సరే నీ ఇష్టమే నా ఇష్టం అలా కానీ మాట సైలెంట్ అయిపోతుంది కదా. అలా అంతేగా అనేది మొగుళ్ళు కొంతమంది ఎందుకు ఏమిడితో కూడవని అంతేగా అలా కానీ కూడా ఒక మాట అమ్మ, అలా కానీ అంతేగా. ఇది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని వదిలేశాడు, వదిలి సినిమాకి రమ్మన్నాడు. అంటే యు నో ది స్టోరీ, నీకు ముందే తెలుసు బాహుబలి చచ్చిపోతాడు. నా సాహసం ఏంటి,